వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. సో మైసెల్ఫ్ సాయి కుమార్. మనకు ఈ వీడియోలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఎట్లుంది సార్, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ పెరిగిందా పెరగలేదా, సో కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా సార్, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తున్నాయని చాలా యూట్యూబర్స్ చెప్తున్నారు సార్. అంటే సో నా ప్రకారంగా అయితే కట్ ఆఫ్ అంది పెరగదండి. ఎంత మనం ప్రిడిక్ట్ చేసామో అంతే ఉంది, పెద్దగా పెరిగినట్టు ఏం కనిపించట్లేదు నాకైతే. సరే ఎక్కడ పెరగలేదు, మీరు ఎలా చెప్తున్నారు, ఏ కేటగిరీస్ అంటే ఏ యొక్క కాంపోనెంట్స్, ఏ యొక్క ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మీరు చెప్తున్నారు సార్ అని కూడా నేను చెప్తాను మీకు ఫ్యాక్టర్స్. ఫస్ట్ థింగ్ అంటే మనం ఒకసారి ఏదైతే మనకు ఎన్టీఏ వెబ్సైట్లో వచ్చిందో ఒక ఇంపార్టెంట్ నోటీస్ లాంటిది, అంటే ఎలా ఉందన్నమాట, ఒక అంటే లైక్ కాంపిటీషన్ ఎట్లా ఉంది చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆల్ ఇండియా కోటా లెవెల్లో చూసుకుంటే లైక్ 2025లో ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ చేశారు ఒకసారి చూడండి. 22 lakhs మెంబర్స్ అపియర్ చేస్తారు, ఆల్మోస్ట్ 22 lakhs మెంబర్స్ అపియర్ చేయడం జరిగింది. ఈసారి ఎంత, ఒక 19 lakhs మెంబర్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 20 lakhs అనుకోండి. సో డిఫరెన్స్ ఎంత ఉందండి, ఒక 2 lakhs డిఫరెన్స్ లేదు. 2 lakhs డిఫరెన్స్ క్లారిటీగా కనిపిస్తుంది మీకు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నేను తెలంగాణ కట్ ఆఫ్ చేసేటప్పుడు కూడా నేను ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చెప్పేటప్పుడు ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేసినప్పుడు కాంపిటీషన్ చెప్పాను. 22 lakhs మెంబర్స్ లాస్ట్ టైం ఉన్నారండి, ఈసారి ఓన్లీ 20 lakhs మెంబర్స్ ఉన్నారు, ఒక 2 lakhs తగ్గింది ఈసారి. సో ఖచ్చితంగా అది కాంపిటీషన్ని ఎఫెక్ట్ చేస్తారు, కట్ ఆఫ్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నాను. సో ఇప్పుడు చెప్పండి, ఇదొకటి అనమాట, ఇది ఆల్ ఇండియా కోటాలో. సెకండ్ ఏంటంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇచ్చారు, ఎక్కడంటే ఇక్కడ. సో మనకు క్వాలిఫై ఎంతమంది అయ్యారు 2026లో విత్ కంపేరింగ్ టు 2025 చూసుకున్నట్లయితే ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ జనరల్ ఉంది. జనరల్ ఇక్కడ మనకు ఎంతమంది క్వాలిఫై అయ్యారండి లాస్ట్ ఇయర్, ఇది నీట్ 2025 డేటా, ఇది నీట్ 2026 డేటా. మీరు చూడండి, లెట్స్ కంపేర్. ఎందుకంటే అది కంపేర్ చేయడం వల్లనే మనకు ఒక కట్ ఆఫ్, ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో లాస్ట్ ఎంతమంది క్వాలిఫై అండి, 33,000. ఇప్పుడు ఎంతమంది 33 కాదు, 3,38,000 క్వాలిఫై అయ్యారు. ఈసారి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఒక 2,91,000 క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ తగ్గిందా లేదా, ఎస్ ఇట్ హ్యాస్ బిన్ డిక్రీస్, ద కాంపిటీషన్ వాస్ డిక్రీస్డ్. సో ఇప్పుడు ఓబీసీ చూడండి, లాస్ట్ ఇయర్ ఎంత, ఒక 5 lakhs అయ్యారు, ఈసారి ఎంత, ఒక 51 lakhs. సో ఇక్కడ కూడా 56, ఇక్కడేమో 5 lakhs, ఇక్కడేమో 5 lakhs, 64,000, ఇక్కడేమో 1,000 అనమాట. సో చూడండి డిఫరెన్స్ ఉందా లేదా, ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఇదొకటి. మళ్ళేమో ఇక్కడ మనకు ఎస్సీ వాళ్ళని చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఒక 1,68,000 ఉండే, ఈసారి 1,59,000 ఉందండి, 1,59,000. సో ఇలా అనమాట కట్ ఆఫ్ అంది ఖచ్చితంగా వ్యారీ అవుతుందండి. సో కాంపిటీషన్ బేస్ చేసుకున్నట్లే. సో మనకి ఎస్టీలో కూడా చూస్తే లాస్ట్ ఇయర్ ఎంతమంది, ఒక 67,000, ఈసారి ఎంత, ఒక 63,000 అనమాట. సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ అబౌట్ హౌ మచ్, ఒక 4,000 తగ్గడం జరిగింది అనమాట, 4,000 కట్ ఆఫ్ తగ్గడం జరిగింది. సో ఇట్లా ప్రతి కేటగిరీలో మీకు ఓబీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, జనరల్లో, ఈడబ్ల్యూఎస్లో కూడా చూడండి, లాస్ట్ ఎంతమంది 97,000, ఈసారి ఎంత 95. సో క్వాలిఫై అయిన నెంబర్ కూడా తగ్గడం జరిగింది. సార్ ఇది కట్ ఆఫ్ని ఎఫెక్ట్ చేస్తుందా సార్ అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎందుకంటే కాంపిటీషన్ ఏదైతే ఉందో, దిస్ ఇయర్ కాంపిటీషన్ వాస్ లెస్. సో ఆల్ ఇండియా లెవెల్లో ఎంతమంది అపియర్ చేసినా కూడా అండ్ మళ్ళీ క్వాలిఫై అవ్వడం బేస్ చేసుకుని కూడా కాంపిటీషన్ తగ్గింది. మరి ఇది కట్ ఆఫ్ని ఎట్లా వేరియేషన్ చేస్తుంది సార్ అంటే కట్ ఆఫ్ని ఇది ఖచ్చితంగా తగ్గిస్తుంది, కట్ ఆఫ్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది అనమాట. ఇది వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఇక్కడ మనకు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ హైలైటింగ్ ఓవర్ హియర్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది తెలంగాణ, ఇది తెలంగాణ, రైట్. ఇప్పుడు చూద్దామన్నమాట. సో మనం చూసే ప్రయత్నం చేద్దాము. సో ఆంధ్రప్రదేశ్లో సార్ నీట్ 2025లో, ఇయర్ ఆఫ్ నీట్ 2025లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్, 36,000 క్వాలిఫై అయ్యారు. ఎంత అయ్యారు, ఒక 36,000 క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈసారి ఎంత సార్, ఓన్లీ 33,000 అనమాట. సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 36 ఎక్కడ, 33 ఎక్కడ, ఎంత, ఒక 3 lakhs మెంబర్ డిగ్రీస్ కాలేదు సార్, 3,000 మెంబర్స్ డిగ్రీస్ కాలేదు, ఒక 3K మెంబర్స్ డిగ్రీస్ అవ్వడం జరిగింది. సో ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరిగితే ఒక డిఫరెన్స్ ఉంది, అంటే ఆల్ ఇండియా లెవెల్లో అంత పెద్ద నెంబర్ కాదు 3,000, కానీ స్టేట్ విషయానికి వచ్చేసి ఇది చాలా పెద్ద నెంబర్. నేను మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఒక 3,000 తగ్గడం ఒక పెద్ద విషయమే కాదు అది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఎక్కడ 36,000, ఎక్కడ 33,000, ఒక 3,000 మంది తగ్గడం జరిగింది. అంటే 3,000 మెంబర్స్ మీ కాంపిటీషన్ లేనట్టే కదా ఈసారి. సో ఎవరైతే ఈ 33,000 మంది ఉన్నారో వీళ్ళు మాత్రమే ఎన్టీఆర్ యూనివర్సిటీకి కౌన్సిలింగ్కి
పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యారు కాబట్టి. సో అది తగ్గడం జరిగింది. తెలంగాణలో చూస్తే లాస్ట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారండి, 41,000 క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈసారి 38, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక 3 lakhs మెంబర్ డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ 3 lakhs కాదు 3,000, ఇక్కడ 3,000 డిక్రీజ్ అవ్వడం జరిగింది, ఇక్కడ మనకు 3,000 డిక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇది కట్ ఆఫ్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎంత కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా తగ్గింది, కట్ ఆఫ్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. నేను మాట్లాడేది స్టేట్ మాత్రమే అండి, స్టేట్లోనే మాట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నా, తెలంగాణలో మాట్లాడుతున్నా. స్టేట్లో 3,000 తగ్గడం అంటే ఇట్స్ నాట్ నార్మల్. 3,000 మెంబర్ని మీరు ఎలిమినేట్ చేసినట్టే మన కౌన్సిలింగ్ నుంచి. సో ఇది ఖచ్చితంగా కట్ ఆఫ్ మీద ఎఫెక్ట్ చేస్తుందని నేను చెప్పగలను. సో ఇదొకటి అనమాట. సో మనం నార్మల్గా మాట్లాడదాం. ఇప్పుడు సార్ ఏం ఫ్యాక్టర్స్ పెట్టుకొని మీరు కట్ ఆఫ్ తగ్గుతుందని చెప్తున్నారని చెప్పినట్లయితే, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ సే దీస్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే, మొదటిది సో రీనీట్ 2026 ఏది ఉందో, రీనీట్ 2026ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తాయంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కాంపిటీషన్ అండి. నేను మీకు ఆల్రెడీ ఇప్పటికే 10 సార్లు చెప్పాను కాంపిటీషన్ గురించి. ఈ కాంపిటీషన్ అది తగ్గడం వల్ల కట్ ఆఫ్ ఏమవుతుంది సార్, కట్ ఆఫ్ ఏమవుతుంది, ఖచ్చితంగా తగ్గుతుందండి. కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది, కానీ కాంపిటీషన్ బేస్ చేసుకుని ఒక దగ్గర ఆల్ ఇండియా లెవెల్లో 2 lakhs తగ్గింది, మన తెలంగాణలో ఏమో 3,000 తగ్గినాయి, ఆల్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా 3,000 తగ్గినాయి అనమాట. సో ఖచ్చితంగా తగ్గింది, కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. సెకండ్ ఏంటి సార్, సో మీకు ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే ఈసారి 715 స్కోర్ వచ్చింది సార్. రిజల్ట్స్ చూసుకుందాం. రిజల్ట్స్ చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిజల్ట్స్ కొంచెం బాగానే వచ్చాయి చాలామందికి. అంటే ఒక హై స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది మంచిదే, ఎందుకంటే మంచి స్కోర్ వచ్చినా కూడా నాట్ ఏ బ్యాడ్ థింగ్. అయితే ఇది ఎందుకు వచ్చింది సార్, 715 ఒక 2 స్టూడెంట్స్కి వచ్చింది. ఓకే, 715 ఒక 2 స్టూడెంట్స్కి రావడం జరిగింది. 600+ ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు, 10,000+ ఉన్నారు, 10,000K+ మెంబర్స్ ఉన్నారు. ఎందుకు ఇంత అయిందంటే, వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్, దట్ ఈస్ నీట్ 2025తో కంపేర్ చేసుకుంటే రీనీట్ 2026 ఏది ఉందో ఈసారి అప్పుడు 3 hours టైం ఇచ్చారండి. ఈసారి ఎంత ఇచ్చారు, 3 hours 15 minutes టైం ఇవ్వడం జరిగింది. 15 minutes నేను ఎన్ని క్వశ్చన్ చేస్తాను, 15 into 1 క్వశ్చన్ అంటే 15 into 4 marks అనుకోండి. ఒక క్వశ్చన్కి 4 marks. ఇక్కడ సుమారుగా 60 మార్కులు మీకు యాడ్ అవుతున్నాయి, సో ఇది ఎఫెక్ట్ చేయదంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఎవరైతే టాపర్స్ ఉంటారో, మంచి స్కోర్ వచ్చే వాళ్ళు ఉన్నారో, ఈ 15 minutes అవుతుందో వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. యూటిలైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం మంచి స్కోర్స్ వచ్చాయి. సో అందరికి అట్లుందంటే ఉండకపోవచ్చు. సో ఇదనమాట, ఇందువల్లనే రిజల్ట్స్ కొంచెం ఎక్కువ వచ్చాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఇది కట్ ఆఫ్ మీద ఏ వేరియేషన్ చూసినా నేను అనుకున్న ప్రకారంగా కట్ ఆఫ్ మీద ఈ రిజల్ట్స్ వేరియేషనే చూపేదండి. మీరు మార్క్స్ని చూస్తారు, ఇన్ని మార్క్స్ వచ్చినాయి కదా, కట్ ఆఫ్ ఏదో పెరుగుతుందేమో అనుకోకండి, పెరగదు. ఇది కేవలం 15 minutes యాడ్ చేయడం వల్ల జరిగిన వింతే ఇది, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ Telugu states, that is number of MBBS seats అనమాట. సో ఇది ఎట్లయింది సార్ అంటే, నెంబర్ ఆఫ్ MBBS సీట్స్ అనేవి తెలంగాణలో ఎంత ఉన్నాయో మీకు ఆల్రెడీ తెలుసు. ఎంత ఇంక్రీజ్ అయ్యాయండి, ఒక 810 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ని అయ్యాయో తెలుసు మీకు, ఎంత, ఒక 325 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో చూడండి, ఇది చాలా చిన్న నెంబర్ కాదు, ఇంతమంది ఎక్స్ట్రాగా రాబోతుందనే కదా. లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఇంతమంది ఖచ్చితంగా ఎక్స్ట్రాగా రాబోతుంది. సో ఇది కట్ ఆఫ్ని వేరియేషన్ చూపిస్తుందంటే ఖచ్చితంగా వేరియేషన్ చూపిస్తుంది. టు బీ ఫ్రాంక్స్ వచ్చే దీంట్లో 110 MBBS ఉన్నాయి, దీంట్లో అయితే ఒక చాలా MBBS సీట్స్ ఉన్నాయి, ఒక 225 చాలా ఇంకా ఎక్కువనే ఉన్నాయి దీంట్లో. ఐ థింక్ ఇది 375, ఐ డోంట్ రిమెంబర్ ద ప్రాపర్ నెంబర్, చూడండి మీరు ఒకసారి. సో ఒక 225 MBBS సీట్సే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అవి కూడా కేవలం గవర్నమెంట్ MBBS సీట్స్ మాత్రమే. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి కట్ ఆఫ్. అంటే దీన్ని కట్ ఆఫ్ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది సార్ అంటే, కట్ ఆఫ్ని ఇది ఖచ్చితంగా డిక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని సార్ ఇప్పుడు మీరు మా కట్ ఆఫ్ చెప్పండి అంటే, నేను చెప్పే కట్ ఆఫ్ ఏంటంటే, సో మనం ఎక్యురేట్ కట్ ఆఫే మాట్లాడతామండి, ఎప్పుడు ఎక్యురేట్ కట్ ఆఫే మాట్లాడతాము. సో మనం ఎన్నోసార్లు ప్రిడిక్ట్ చేసాము, వీ హ్యావ్ ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ మెనీ టైమ్స్ టిల్ నౌ. సో అది పెద్ద చేంజ్ ఏం జరగలేదు. నేను ఎవరైతే రౌండ్ 1 కట్ ఆఫ్ కావాలో తెలంగాణ వాళ్ళకి చేయడం జరిగింది. నేను సూన్ రౌండ్ 1 కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తాను. అది చేసిన తర్వాత కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది నేను. అండ్ ఇంకోటి, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసాయి. ఇంకో 1 వీక్లో, విత్ ఇన్ 1 వీక్, ఇంకో 1 వీక్లో ఏమవుతుందంటే మీకు
కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే అసలు మీకు టైమే తెలియదు. ఒకవైపు ఆల్ ఇండియా కూడా స్టార్ట్ అవుతుంది, ఒకవైపు స్టేట్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ 1 వీక్లో మీరు ఒక పర్టికులర్ ఛానల్ని ఫాలో అవ్వకొని మా ఛానల్ని ఫాలో అవ్వండి. మేము ప్రతి అప్డేట్స్ ఇస్తాను. నేను లాస్ట్ కూడా మీకు రిజల్ట్స్ రాకముందు ఈరోజు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందని వీడియో చేయడం జరిగింది. సో మనం అనుకున్నట్టే రిజల్ట్స్ నైటే వచ్చేయడం జరిగింది. అది కూడా మంచిది, ఎందుకంటే ఎంత తొందరగా రిజల్ట్స్ వస్తే అంత తొందరగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అంత తొందరగా అంటే లైక్ ఇది అంతా అయిపోతుంది. ఒక ఎంబీబీఎస్లో వెళ్ళిపోతాం, మనకు వస్తుందా రాదా, లేకపోతే రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడం, టైం వేస్ట్ చేయకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం మనం ఎట్లుంది సార్ కట్ ఆఫ్. సో ఆంధ్రప్రదేశ్ ఎట్లుంది, తెలంగాణకి ఎట్లుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం తెలంగాణ మాట్లాడదామండి. మనం మాట్లాడినంత కట్ ఆఫ్ ఉంది, పెద్ద చేంజ్ ఏం రాలేదు. సో మీరు ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలిసి ఉండాలంటే చిన్న తప్పు చేసినా కూడా మీ సీట్ పోవడానికి గ్యారంటీ నేను ఇవ్వలేను. ఒక చిన్న తప్పు, వెబ్ ఆప్షన్లో తప్పు అయినా కూడా రౌండ్ 1 ఎటు పార్టిసిపేట్ చేయాలి, రౌండ్ 2 ఎటు పార్టిసిపేట్ చేయాలి తెలియకపోయినా ఒక చిన్న తప్పు చేసినా కూడా మీ సీట్స్ పోయే గ్యారంటీ ఉంది, ఖచ్చితంగా ఉంది సీట్ గ్యారంటీ పోయేది. ఎందుకంటే కౌన్సిలింగ్ అది చిన్న ప్రాసెస్ కాదు, చాలా పెద్ద ప్రాసెస్ అది. దాని డాక్యుమెంట్స్ ఇప్పటి నుంచే రెడీ చేసుకుని, ఎందుకంటే దాని తర్వాత టైం దొరకదు మీకు. ఇప్పటి నుంచి మీరు ఏంటంటే తహసీల్దార్ దగ్గర వెళ్ళాల్సి చాలా పనులు ఉంటాయి అన్నమాట. సో మీ స్కోర్ కార్డు, మీ అడ్మిట్ కార్డు, మీ డొమసైల్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్, ప్రతిదీ ఉండాలి. మీ టీసీస్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలి. మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్ అది కూడా ఒక వీడియో చేయండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒక వీడియో చేయండి అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు కామెంట్ మీ సో ఇఫ్ యూ వాంట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వీడియో విత్ వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఎవరు అయితే చాలామంది అనుకుంటేనే చేస్తాను. నేను చేసిన తర్వాత నాకు వ్యూస్ రాకపోతే నేను చేసిన దానికి యూజ్ ఉండదు అనమాట. సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ కామెంట్ మీ. సో ఇప్పుడు తెలంగాణ చూద్దామండి. ఓపెన్ కేటగిరీకి ఎంత ఉండేది సార్? ఓపెన్, బీసీఏ, బీసీబీ, వెయిట్ ఎ మినిట్. సో ఓపెన్కి ఎంత ఉండేది సార్? ఓపెన్కి ఎంత ఉండొచ్చు? బీసీఏకి ఎంత ఉండొచ్చు? బీసీబీకి ఎంత ఉండొచ్చు? బీసీసీకి, బీసీడీకి, బీసీఈకి, దాని తర్వాత మనకు SC1 కండి, SC2కి, STకి, ఈడబ్ల్యూఎస్కి మాట్లాడదాం, మైనార్టీ కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ మనం మాట్లాడేది ఏంటంటే విల్ టాక్ అబౌట్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్? ఓపెన్కి మనం చూసుకున్నట్లయితే ఈసారి 420 ఉండే ఛాన్స్ ఉందండి. ఇది మళ్ళీ +or-5, ప్రతి దానికి +or-5 చేసుకోండి. ఎందుకంటే సో మనకు ఒక పర్టికులర్ నెంబర్ మధ్య కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక 400 నుంచి 450 మధ్య కాంపిటీషన్ భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒకటే నెంబర్ మీద కొంత వందలాది స్టూడెంట్ అనుకున్నారు. ఇప్పుడు 420 నెంబర్ అనుకోండి, 420 మీద ఎంత స్టూడెంట్స్ ఉంటారో తెలుసా మీకు? చాలామంది స్టూడెంట్స్ వస్తారు. సో అందుకోసమే ఒక +or-5 చేసుకోండి. సీట్స్ పెరిగితే ఇంకా -5, సీట్స్ పెరగకపోతే లేకపోతే ఇంకొంచెం స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకొంచెం టఫ్ కాంపిటీషన్లో అనిపిస్తే +5, -5, +5 అంతే అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో నెక్స్ట్ మనకు బీసీఏకి చూసుకున్నట్లయితే మనకు 360 ఉండే ఛాన్స్ ఉంది. మీరు ప్రతిదానికి +or-5 యాడ్ చేసుకోవడం బెటర్. బీసీబీకి ఎవరు ఉన్నారో వీళ్ళకు 415 ఉండే ఛాన్స్ ఉంది, +or-5. బీసీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఒక 364 +or-5 ఉండే ఛాన్స్ ఉంది. బీసీడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 420 ఉండే ఛాన్స్ ఉంది, +or-5. 420 or 418, ఐ థింక్ 418 ఇస్ బెటర్ వర్డ్. సో 418 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకు, 418. సో బీసీఈకి ఎంత ఉంది సార్ అంటే బీసీఈకి ఒక 410 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్ ఎ మినిట్, 410 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, 410 +or-5. SC1కి ఎంత ఉండే సార్ అంటే వీళ్ళ క్వాలిఫై అయితేనే చాలండి. క్వాలిఫై చాలామంది నాకు అడిగారు అనమాట, SC1 వాళ్ళకి సార్ ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అని చెప్తున్నాను. మీకు చెప్తాను, నేను ఒక అప్రోచ్ ఇస్తాను మీకు. SC2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 370 ఉండే ఛాన్స్ ఉంది, మళ్ళీ +or-5. ST వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఒక 396 ఉండే ఛాన్స్ ఉంది. ST వాళ్ళకి కొంచెం పెరిగే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే వీళ్ళ కేటగిరీలో కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకో. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక 435 ఛాన్స్ ఉంది. మైనార్టీ వాళ్ళకి ఒకటి 414 ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుందండి కట్ ఆఫ్, ఓపెన్తో కంపేర్ చేసిన కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు లిమిటెడ్ సీట్సే ఉంటాయి, లిమిటెడ్ కాలేజెస్లో మాత్రమే ఉంటాయి. సో ఎస్సీ వాళ్ళు చాలామంది మాకు సార్ ఒక ఐడియా ఇవ్వండి సార్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో ఎస్సీ వాళ్ళు ఎవరుతున్నారో ప్లీజ్. సో లాస్ట్ ఇయర్ మీకు ఎట్లుందని చెప్తాను. నేను తెలంగాణలో లాస్ట్ ఇయర్ నీట్ 2025లో ఎక్కడ కట్ అయిందంటే 12,14,907 ఈ ర్యాంక్ దగ్గర కట్ అయిందండి లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్ దగ్గర ఎంత మార్క్స్ ఉంది సార్ అంటే ఒక 126 మార్క్స్ ఉన్నాయి, 126 మార్కులు.
సో ఈ మార్కులు క్వాలిఫై మార్కులు దగ్గర మార్కులు అవి. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ ఒక 130 దగ్గర ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు 130 పైన వచ్చిందంటే ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు ఎంబీబీఎస్ సీట్ అవుతుంది. 126 అంటే ఎంబీబీఎస్ సీట్ కాదు, లాస్ట్ ఇయర్ 126 మార్కులుగా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సో ఈసారి 130కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ కట్ ఆఫ్ కూడా పెరగవచ్చు. ఎందుకంటే ఒక ఛాన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అవేర్నెస్ లేదు, ఇయర్ అవేర్నెస్ వచ్చింది. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అది కూడా ఎఫెక్ట్ చెయ్యొచ్చు. సో ఇదనమాట 22 కట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. లాస్ట్ ఇయర్ ర్యాంక్ని బేస్ చేసుకొని, లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని, కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం ఇచ్చిన కట్ ఆఫ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉండొచ్చు సార్ అంటే, ఆంధ్రప్రదేశ్లో యూజువల్గా కట్ ఆఫ్ కొంచెం ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొంచెం ఎంబీబీఎస్ కాలేజెస్ తక్కువ ఉంటాయి, కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. బట్ మనకు ఎంబీబీఎస్ సీట్స్ కూడా పెరగడం జరిగింది, అది కూడా అడ్వాంటేజే. ఫస్ట్ ఏయూ రీజియన్లో చూద్దాం. ఏయూ రీజియన్లో ఎంత ఉంది సార్? ఏయూ రీజియన్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్పీయూ రీజియన్లో కూడా ఫస్ట్ ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ వాళ్ళకు, బీసీడీ, బీసీఈ వాళ్ళకి ఎంత ఉంది, దాని తర్వాత SC1 వాళ్ళకు, SC2 వాళ్ళకు, SC3 వాళ్ళకు, దెన్ ST వాళ్ళకు, EWS వాళ్ళకు, దెన్ మైనారిటీ వాళ్ళకు ఎంత ఉంది సార్ అని చూసే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ థింగ్ ఓపెన్లో చూసుకున్నట్లయితే ఏయూ రీజియన్లో ఒక 510 ఉండే ఛాన్స్ ఉందండి. 510 +or-5 510 ఉండే ఛాన్స్ ఉంది. బీసీఏ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకి ఒక 584 +or-5 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పీసీబీ వాళ్ళకు ఒక 470 ఉండే ఛాన్స్ ఉంది, +or-5 +or-4 ఉండే ఛాన్స్ ఉంది. బీసీసీ వాళ్ళు అవుతున్నారో వీళ్ళకు 480 ఉండే ఛాన్స్ ఉంది, +or-5. బీసీడీ వాళ్ళు అవుతున్నారో వీళ్ళకు ఒక 500 ఉండే ఛాన్స్ ఉందండి, ఇది కూడా +or-5 అవుతుంది. బీసీఈ ఎవరుతున్నారో వీళ్ళకు ఒక 430 ఉండే ఛాన్స్ ఉంది, +or-5. SC1 వాళ్ళు వీళ్ళు క్వాలిఫై అయితే చాలు, మళ్ళీ చెప్తున్నాను నేను. SC2 వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు 428 +or-5 ఉండే ఛాన్స్ ఉంది. SC3 వాళ్ళకు కొంచెం బాగానే ఉంది, 445 +or-5. ST వాళ్ళు అవుతున్నారు వీళ్ళకు 398 ఉందండి, ఆల్మోస్ట్ +or-5. మనకి EWS వాళ్ళకు వీళ్ళకు 425 ఉంది, +or-, వీళ్ళకి ఎందుకంటే ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది వీళ్ళకు. మైనార్టీ వాళ్ళకు ఒక 404 +or-5 ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒక 404 +or-5 ఇదనమాట 22 కట్ ఆఫ్ ఫర్ ఏయూ రీజియన్. ఏయూ రీజియన్కి ఇదనమాట, చూసుకోండి. ఏయూ రీజియన్ నుంచి ఎవరైతే చూస్తున్నారో దిస్ ఈజ్ ద కట్ ఆఫ్, ఎగ్జాక్ట్ కట్ ఆఫ్. సో ఎంబీబీఎస్ సీట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఇది కొంచెం +-5 అయ్యే ఛాన్స్ ఉంది. -5 ఎప్పుడు అయిద్దంటే మనకి ఇంకా ఎంబీబీఎస్ సీట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి, పెరుగుతుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఓన్లీ ఎన్ఎంసీ నుంచి వచ్చింది, మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మళ్ళీ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఇంకొంచెం కాలేజెస్ పెరుగుతాయి, స్టేట్ కూడా స్టార్ట్ అయ్యే వరకు, లేకపోతే స్టేట్ కూడా స్టార్ట్ అయిన తర్వాత రౌండ్ 1లో అయినా, రౌండ్ 2లో అయినా, రౌండ్ 3లో అయినా సీట్స్ యాడ్ అవుతాయి. ఇది ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే +5 ఎప్పుడు అవుతుందంటే మనకు స్టేట్ ర్యాంక్స్ వస్తాయి. ఒకసారి స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మనకు స్టేట్లో ఎట్లుంది కాంపిటీషన్ అది చూసిన తర్వాత కూడా కొంచెం తగ్గుతుంది. బట్ నార్మల్గా మనం అకార్డింగ్ టు ఇక్కడ మనం స్టేట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ తగ్గిందండి. ఎందుకంటే లాస్ట్ టైం క్వాలిఫై ఇంత 36, ఇక్కడ ఇంత 33నే కదా, తగ్గుతుంది. సో అలా అనమాట. మీరు +or-5 ఈ జోన్లో ఉన్నారంటే యు ఆర్ ఇన్ సేఫ్ జోన్ అండి. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ జోన్ యు ఆర్ డెఫినెట్లీ సేఫ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఎస్పీయూ రీజియన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ఎస్పీయూ రీజియన్ ఎంత ఉండొచ్చు సార్ కట్ ఆఫ్ అంటే చూద్దాము. సో ఓపెన్ ఉంటుంది మనకు, మళ్ళీ బీసీఏ ఎవ్రీథింగ్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండి వీళ్ళు మీరు కొంచెం చూసుకోండి, మీకు కేటగిరీ ర్యాంక్ ఇంపార్టెంట్ అండి, ఆల్ ఇండియా కోటా. సో ఇప్పుడు వచ్చిన ఏఆర్ ర్యాంక్ కూడా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది. ఎందుకంటే మనం స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తేనే మనకు ఈ ర్యాంక్ పనికి రాదు. స్టేట్ కోటాలో స్టేట్ ర్యాంకే పనిచేస్తుంది. ఆల్ ఇండియా కోటా బేస్ చేసుకుని ఎవరు సీట్ అలాట్మెంట్ చేయరు మీకు. ఎవరైతే ఆల్ ఇండియా కోటా నుంచి అంటే 15% ఉంటుంది కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు స్టేట్లో పర్టికులర్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక మెడికల్ కాలేజ్ అనుకోండి, ఆ మెడికల్ కాలేజ్లో ఒక 100 సీట్స్ ఉంటే ఒక 15 సీట్లు ఆల్ ఇండియా కోటాలో ఫిల్అప్ అవుతాయి. వాళ్ళకు ఏఆర్ ర్యాంక్ ఇంపార్టెంట్. మన స్టేట్ కోటాలో వచ్చే వాళ్ళకి మళ్ళీ మారిపోతుంది అనమాట, మొత్తం కథ మారిపోతుంది. ఎందుకంటే స్టేట్ ర్యాంక్స్ మీద బేస్ చేసుకుని ఇస్తారు, అది కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. మళ్ళీ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతున్నారో వీళ్ళకి ఎలా బేస్ చేసుకుని ఇస్తారంటే మళ్ళీ వీళ్ళకు వాళ్ళ యొక్క కేటగిరీ ర్యాంక్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ థింగ్స్ యూ గైస్ డెఫినెట్లీ నీడ్ టు రిమెంబర్. సో ఎందుకంటే ఇది ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయి అన్నమాట.
ఒక్కసారి మనకు స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా లైక్ వీ కెన్ ప్రిడిక్ట్ మోర్ ప్రిసైజ్లీ అని చెప్పగలను నేను. సో ఓపెన్ వాళ్ళకి ఎంత ఉంది సార్ ఎస్పీలో అంటే ఒక 495 ఉండే ఛాన్స్ ఉంది +or-5. బీసీఏ వాళ్ళకి ఎంత ఉంది సార్ అంటే ఒక 464 +or-5 ఉండే ఛాన్స్ ఉందండి. 464 ఇది 464, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. 464 ఉండే ఛాన్స్ ఉంది. బీసీబీ వాళ్ళకి ఎంత ఉంది సార్ అంటే ఒక 468 +or-5 ఛాన్స్ ఉంది. బీసీసీ వాళ్ళకి ఎంత ఉంది సార్ అంటే ఒక 450 +or-5 ఛాన్స్ ఉంది. బీసీడీ వాళ్ళకి ఎంత ఉంది సార్ అంటే ఒక 462 +or-5 ఛాన్స్ ఉంది. SC1 వాళ్ళు బీసీఈ వాళ్ళకి ఎంత ఉందంటే ఒక 470 +or-5 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో SC1 వాళ్ళు అగైన్ మీరు క్వాలిఫై అయితే చాలండి. వన్స్ యూ గెట్ క్వాలిఫై ఇట్స్ ఇనఫ్. SC2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 426 +or-5 ఛాన్స్ ఉంది. SC3 వాళ్ళకి ఒక 435 +or-5 ఉంది. ST వాళ్ళకి ఒక 398 +or-5 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మైనారిటీ ఒక 455 +or-5 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒక ఈడబ్ల్యూఎస్లో అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది, వీళ్ళకు 503 ఉంది +or-. ఎందుకంటే వీళ్ళు లిమిటెడ్ సీట్స్ ఉండడం ఉంటుంది. 505 కాదండి, ఒక్క నిమిషం, వీళ్ళకు 506 ఉండే ఛాన్స్ ఉంది, 506. ఇంకోటి తెలంగాణలో ST కేటగిరీ అయితే ఉన్నారో వీళ్ళకి కూడా కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నా ప్రకారంగా అయితే. సో వీళ్ళకు ఒక 394 ఉండే ఛాన్స్ ఉంది, 394 +or-5. సో దిస్ ఈజ్ అనమాట కట్ ఆఫ్. సో నేను మీకు కాంపిటీషన్ బేస్ చేసుకొని చెప్పాను. ఇది ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ NTAలో వెళ్తే మీకు కనిపిస్తుంది ఈ డేటా మొత్తం. బట్ నేను మీకు ఒక ఐడియా ఇవ్వడానికి చెప్పాను ఇది. దీని తర్వాత కట్ ఆఫ్ ఎట్టుంది మనం ఫ్యాక్టర్స్ కూడా డిస్కస్ చేసాము. ఇదనమాట తెలంగాణలో. ఇది ఆంధ్రప్రదేశ్ EU రీజియన్, ఇది ఆంధ్రప్రదేశ్ SVU రీజియన్. దీని తర్వాత మనం ఖచ్చితంగా కౌన్సిలింగ్ ప్రాసెస్, చాలామంది కొందరు కామెంట్స్ కూడా చేశారు కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద చేయండి సార్ అని. ఇంకోటి ఏమో ఏం డాక్యుమెంట్స్ కావాలి ఇప్పటి నుంచి రెడీ చేసుకోండి మీరు, ఎందుకంటే ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టే. ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ అయ్యి 1 వీక్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. యూ నీడ్ టు బీ వెల్ ప్రిపేర్డ్. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో తెలపండి. వీ విల్ హ్యావ్ ఏ హెల్తీ కన్వర్జేషన్. ఎవరికి పాసిబిలిటీ ఉందో కూడా డిస్కస్ చేద్దాం. అప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ఎవరైతే రీనీ 2026 రాసారో వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది అన్నమాట ఎంత కట్ ఆఫ్ ఉందో. అప్ టు దట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.